హలో బ్యూటిఫుల్ పీపుల్, ఏం చేస్తున్నా అందరూ. ఈ వీడియోలో ఏంటంటే దద్దోజనం చేస్తున్నాను అనమాట. చాలా చాలా ఈజీ ఉంటుంది. కొంచెం నెయ్యి కొంచెం నూనె వాడుతున్నాం. మీ ఇష్టం ఉంటే మొత్తం నెయ్యి వాడుకోండి, లేకపోతే నూనె వాడుకోండి. ఆవాలు జీలకర్ర ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఈ టైంలో మనం వేసుకుంటే మినపప్పు వేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. మామూలు తినరు కాబట్టి నేను వేయలేదు. అండ్ శొంఠి మిరియాలు మంచిగా కచ్చపచ్చగా దంచుకొని వేసుకోండి, అవే టేస్ట్ ఈ రెసిపీకి. అండ్ అన్నం అనేది చాలా చాలా మెత్తగా వండుకోవాలి. అండ్ అందులో ఉప్పు యాడ్ చేసుకోండి. మంచిగా అన్నం కొంచెం చల్లారి పెట్టుకున్న తర్వాత ఇంకా కొంచెం గోరువెచ్చగా ఉందని అన్నప్పుడు పెరుగు యాడ్ చేసుకోండి. మీకు కావాలంటే కొంచెం వాటర్ అయినా లేకపోతే కాచి చల్లార్చిన పాలైనా యాడ్ చేసుకోవచ్చు. అదొక టేస్ట్ ఇస్తుంది. సేమ్ గుడిలో చేసిన విధంగానే ఉంటుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. నేను నాకు లూజ్గా ఇస్తామని చెప్పేసి లూజ్గానే చేసుకున్నా. ఇట్లా నోట్లో పెట్టుకుంటే మనం నమ్మలకున్నా ఏం కాదు, మింగేయచ్చు, అంత మంచిగా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ రెసిపీ కంపల్సరీ ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి.